ప్రభువా మరి జ్ఞానవంతురాలుగా మరి సునీత అనే పేరు కూడా మరి వైజ్లీ కండక్టెడ్, వెల్ కండక్టెడ్, పొలైట్ అనే అర్థాలు వస్తూ ఉంటుండగా విరాసాలు నిజంగా అలాంటి అనుభవంలో మీరు ఉంచారు, రక్షించుకున్నారు, సియోను సంఘానికి అంటుకట్టారు, ఎంతో నమ్మకంగా నేను సేవించే భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి ఎంతో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాష్ట్రాన్ని ఇంకను మీరు ఆశీర్వదించండి ప్రభువా. నిజంగా పేరుకు తగినట్లు సునీత అనే మాట మరి వైజ్ అని ఎంత చక్కగా మరి ప్రభా పెడుతూ వచ్చారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చి కృపనిచ్చి కుటుంబాన్ని కట్టుకోవడానికి, వ్యాపారం కట్టుకోవడానికి, గృహాన్ని కట్టుకోవడానికి, ఇంకా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఆ కృపను మాకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యము, మంచి శక్తిని, కావలసిన కృపను అనుగ్రహించండి. నిజమే ప్రభువా, మరి సియోనికి 7 సునీత అక్కలు అనే గొప్ప బహుమానాలు మాకు ఇచ్చారు. అక్క వాళ్ళందరినీ బట్టి కూడా ఆ పేరుని బట్టి గుర్తు చేసుకుంటూ నేను స్తుతిస్తూ మరొకసారి మరి తండ్రి సునీత రమేష్ అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రమేష్ అని కూడా జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారాన్ని దీవించండి. ఇక్కడ ఎంతో వర్కర్స్ ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు, వారికి ఎంతో చక్కని మరి తలాంతులు ఇచ్చారు, ఎంత రుచికరంగా వారు చేస్తున్నారు. దీవించండి. ఇక్కడ మరి పక్క దగ్గర పనిచేయటం వారికి ఎంతో దీవెన ప్రభువా. మరి ఈ దీవెన వారి మీద కూడా వస్తుంది. దీవించండి. రమేష్ కూడా మందిరాన్ని నడిపించండి. అలాగే ప్రకాష్ కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రకాష్ కూడా ప్రభువా తను కూడా మరి తను రక్షణ పొందాలి, మందిరానికి రావాలి. అంతేకాదు మా బిడ్డ రాజేష్ను కూడా మీ మహిమలో ఉంచారు, అక్కడ ఉండి సంతోషిస్తున్నాడు. బట్టి ఉన్నాడు అక్కడ ఇంకా అమ్మ వాళ్ళని, అక్క వాళ్ళ కుటుంబం, బంధువులు, రక్త సంబంధికులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా తగిన జ్ఞానం, ఆ జ్ఞానం ప్రభు యేసుక్రీస్తే ఆ జ్ఞానంతో నింపుతూ ఆరోగ్యాన్ని, శక్తిని, నెమ్మదిని, బలమును, అవసరతలన్నీ తీరుస్తున్నాము. మహిమను పొందమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తూ ఈ సంవత్సరం అంతా మీ కృపాక్షేమాలు, సుఖజీవంతో గడిచే దినాలు, జ్ఞాన వివేకములు, ఆశీర్వాద బహుమానాలు అనుగ్రహిస్తూ రామని నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము. ఆ విజయ సత్కారంలో దేన్ని మరొకము సంవత్సరం అనే దయాకిరీటం ఆయన దయచేసి ఉన్నాడు. వాగ్దానాలు గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలతో యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అందరికీ సదాకాలం ముఖ్యంగా తన రాష్ట్రానికి కూడా ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఘనతానికే ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హ్యాపీ బర్త్డే. సంవత్సరములు దయా కిరీటము దానిచేయున్నావు దేవా, నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావు దేవా, నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావు. నీవిదానా సృష్టియులిపి, నీవిదానా సృష్టి నిలిపి, నీకాలోచన నే చేసేదను, నే చెప్పేదను అని నమహోన్నతుడా దేవా. సంవత్సరమును దయా కిరీటము గానిచ్చి ఉన్నావు దేవా, నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావు దేవా, నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావు.
దేవా సంవత్సరములు దయా కిరీటము కానిచి ఉన్నాడు. దేవా నీదు జాడలు సారమును వేద జల్లుచున్నాయి. దేవా నీదు జాడలు సారమును వేద జల్లుచున్నాయి. 14వ అధ్యాయము 14వ అధ్యాయము చదవండి. ఒకడు నవ్వుచుండినను జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాలి. మరి సునీతక్క ఈరోజు నిజంగా అనుకోలేదు, మనం అనుకోలేదు ఇక్కడికి వస్తామని. అయితే అక్క అనుకుందండి, ఆశపడింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు అక్క బర్త్డే కూడా. ఆశ గల ప్రాణాన్ని అయినా తృప్తిపరిచేదే. వచ్చేటప్పుడే అంటున్నా, ఇప్పుడే మన పాట వింటూ ఉన్నాను. దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. మరి నూతన సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు అక్కకి ఇచ్చాడు. అందుకని అక్క పేరు ఏంటి చెప్పండి? సునీత. సునీత అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? వైస్ ఆర్ వెల్ అంటే జ్ఞానము గలది, అలాగే వివేకము గలది. అందుకని మన మందిరంలో 7 సునీతక్కలు ఉన్నారు. నిజంగా దేవుడు అంత గొప్ప బహుమానంగా అక్కలను మనకి ఇచ్చాడు. సునీతక్క 7. మొన్న ఎవరో ఒక సిస్టర్ విజిటింగ్కి వెళ్తే ఆమె కూడా సునీత అక్కే. అప్పుడు అన్న అంటున్నాడు, అక్క ఆల్రెడీ మాకు 7 ఉన్నారు, మీరు వస్తే 8వ సునీతక్క. సునీత అనే మాటకి అర్థం వైస్ ఆర్ జ్ఞానము కలిగి, వివేకము కలిగి. నిజంగా దేవుడు మరి ఇచ్చాడు, ఆ జ్ఞానవంతమైన రక్షణ ఇచ్చాడు. అంతేకాదు జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవడానికి, అలాగే మరి వ్యాపారాన్ని చేసుకోవడానికి కూడా దేవుడు ఎంతో ఇచ్చాడు. అంతేకాదు ముందు కూడా దేవుడు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి అటు కుటుంబంలో, అటు మరి వ్యాపారంలో, సంఘంలో కూడా బాధ్యతగా దేవుడు రాష్ట్రాన్ని వాడుకున్నట్లు, దీవించినట్లు సహాయము చేయగాక. కాబట్టి అక్కడికి ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం ఇదేంటంటే బర్త్డే వాగ్దానం, జ్ఞానవంతురాలు తన ఇల్లు. అలాంటి దేవుడు కట్టుకోవడానికి కావాల్సిన కృపను, వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీ దాసులు సునీతక్కను ప్రేమించి మీ విరుద్ధను అనుకోలేదు, కానీ